ఈశ్వరన్ వడ చెన్నై అంత అయితే లేదనమాట. సో బాగానే ఉంది, బట్ కానీ ఆ లెవెల్లో అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ ధనుష్ డైరెక్షన్ చేసినప్పటికీ మనం చూస్తా ఉంటే ఒక వెట్రిమారన్ డైరెక్షన్ లాగా ఉంటుంది. అంటే ఆయన స్టైల్లో కొంచెం డైరెక్ట్ చేస్తాడనమాట ధనుష్. కానీ వెట్రిమారన్ మూవీస్ లో ఉండే అంత ఇంటెన్స్ స్క్రీన్ ప్లే కావచ్చు, ఎంగేజింగ్ కంటెంట్ కావచ్చు, స్టోరీ బిల్డింగ్ కావచ్చు, దీంట్లో కొంచెం మిస్ అయిందనే నేను చెప్తా ఉన్నాను. లేదండి, నేనైతే నిజంగానే మంచి ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాను. ఎందుకంటే ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ పాప అండి మూవీ కూడా బాగా ఉంటుంది అనమాట. కొంచెం కామెడీ డ్రామా అంతా ఉంటుంది. కానీ ఈ మూవీ ఏంటంటే ధనుష్ డైరెక్షన్ అంటే నేను ఒక వెట్రిమారన్ లెవెల్లో ఉంటుంది అని నేను అనుకున్నాను. బానే ఉంది, బట్ నా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేదన్నమాట. నేను ఒక 90 పెట్టుకొని వస్తే 70 వరకు రీచ్ అయింది. నాకు ఒక అబవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. ఆ సందీప్ కిషన్ యాక్టింగ్ బాగా చేస్తాడు. ఇప్పుడు సందీప్ కిషనే కాదు బ్రో, ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామన్, ముఖ్యంగా వాళ్ళ ముగ్గురి కంటే ధనుష్ చెల్లెలుగా చేసిన అమ్మాయి దుషారా విజయన్, ఆ అమ్మాయి అయితే యాక్టింగ్ ఇరగదీసింది సీరియస్లీ. ఆ అమ్మాయి తమిళ అమ్మాయి, ఎవరైతే మనకి యాక్టింగ్ బాగా చేస్తే మనం చెప్పాలన్నమాట. సో ముఖ్యంగా నలుగురు వచ్చేసి చాలా బాగా చేస్తారు. యాక్టింగ్ అంతా బాగుంది. బీజిఎం ఏఆర్ రెహమాన్ బీజిఎం మనం చెప్పాల్సిన పనే లేదు. కాకపోతే సాంగ్స్ వినేటప్పుడు ఏఆర్ రెహమాన్ గారి వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ కాదు అని నాకు అనిపించింది. బీజిఎం వరకు అయితే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ మూవీకి హైలైట్ సీన్స్ అంటే ఇంటర్వెల్ ముందు ధనుష్ దగ్గర నుంచి ఒక రైజ్ అప్ వస్తుంది అనమాట. ఆ సీన్ అయితే నిజంగా ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో క్లినిక్ లో ఒక ఫైట్ ఉంటుంది, అది అమ్మాయి చేస్తుంది అనమాట, ధనుష్ వాళ్ళ చెల్లెలు. అది కూడా నేనైతే అట్లాంటి ఫైట్ ఈ మధ్య మూవీ స్క్రీన్ పైన నేను చూడలేదు. ఆ లెవెల్లో ఉంటుంది అనమాట అమ్మాయి చేసే ఫైట్. అలాంటి 3-4 సీన్స్ గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ బాగానే ఉన్నాయి. ట్విస్ట్ కూడా అంటే అంతేం లేదు బ్రో. సినిమా ఇప్పుడే చూసినా, ప్రతి ఇంట్లో ఉండాలి ఫ్యాను. ఇప్పుడే చూశాను భయ్యా సినిమా. రయాన్ మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా, ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకునేది అమ్మ. రయాన్ సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా సినిమా. బుర్ర పాడు. ఇంకో సినిమా రిలీజ్ అయ్యే ముందు వేస్తాం పోస్టర్, రయాన్ సినిమా బ్లాక్ బస్టర్. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా సినిమా. డైరెక్షన్ పరంగా, యాక్షన్ పరంగా, సీక్వెల్ పరంగా, కామెడీ పరంగా, సెంటిమెంట్ పరంగా అయితే పీక్స్ పోయా సినిమా. మెంటల్ ఉంది పోయా సినిమా. బుర్రా ఉంది పోయా, బుర్రా పాడు పోయా సినిమా. ఇలాంటి సినిమా డైరెక్షన్ పరంగా, యాక్షన్ పరంగా తీస్తామని అయితే ఊహించలేదు భయ్యా. పీక్స్ ఇచ్చేసిండు భయ్యా. తమిళ్లో రిలీజ్ అయిన సినిమా తెలుగులో డబ్ చేసినట్టు లేదు భయ్యా, తెలుగులో రిలీజ్ చేసినట్టుంది భయ్యా సినిమా. బుర్రా పాడుంది భయ్యా. ఇలాంటి సందీప్ కిషన్ అన్న యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది అన్న. మామూలుగా అంటే ఆయన హీరో గానీ చిన్న యాక్టింగ్ చేయాల్సింది లేకుండా కానీ పెద్ద సినిమా చేయాల్సింది. బట్ తీసిడు, మంచి క్యారెక్టర్ పడ్డది. సినిమా బ్లాక్ బస్టర్ పడ్డది. సూపర్ హిట్ అన్న. ఆయన మూవీ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్ గారి డైరెక్షన్ ఎట్లుంటుందని వచ్చిన, ధనుష్ గారి డైరెక్షన్ మంచి కమర్షియల్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ప్రతి ఒక్క ఆడియన్స్ కి ఏమైతే కావాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి, మళ్ళీ మన మాస్ ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళకు కూడా కరెక్ట్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఒక మంచి మెసేజ్ తోటి వచ్చింది ధనుష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రము ఏఆర్ రెహమాన్ గారు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నాకైతే దీంట్లో క్యారెక్టర్ నచ్చిందని సందీప్ కిషన్ క్యారెక్టర్. ఎందుకంటే మనోడు కాబట్టి ఫస్ట్ ఫిలిం ఎట్లయితే నెగిటివ్ షేడ్స్ తోటి మనకి ఎట్లయితే ఆడియన్స్ ని గ్రాప్ చేసిండో, దీంట్లో కూడా నెగిటివ్ షేడ్స్ తోటి చాలా బాగా చూపెట్టారు సందీప్ కిషన్ గారికి. ఆయన కెరియర్ లో ఒక బెస్ట్ క్యారెక్టర్ అంటే సందీప్ కిషన్ క్యారెక్టర్ దీంట్లో రాయన్ మూవీలో. యా చాలా బాగుంది. మూవీ పరంగా వస్తే మాత్రము మంచి మెసేజ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కంప్లీట్ ఫ్యామిలీ అందరు వచ్చి వీకెండ్ చూడదగ్గ సినిమా. ఈ థియేటర్ వాచబుల్ మూవీ. ఎందుకంటే మళ్ళీ ఒక ఓటీటీకి వచ్చినాక అంత మ్యూజిక్ ఎంజాయ్ చేయలేము. ఏఆర్ రెహమాన్ గారు చాలా రేర్ గా వస్తుంటాయి అలాంటి మ్యూజిక్స్. అలాంటి దాంట్లో ఇది ఒక మ్యూజిక్ అనుకోవచ్చు. డైరెక్షన్ పరంగా మాత్రము ధనుష్ గారు 100% పాస్ అయ్యాడు. రాయన్ స్టైల్ పెట్టుకోండి. రాయన్ స్టైల్ రాయన్ అలా సినిమా మాత్రం ఇచ్చి పడేసింది అన్న. నిజంగా చెప్తున్నా, ముందుగా నా ఇష్టమైన ఏఆర్ రెహమాన్ అన్న. చాలా రోజులతో మ్యూజిక్ మాత్రం దుమ్ము లేపేసిన ఇచ్చి పడేసిన ఏఆర్ రెహమాన్ గారు సూపర్ చేసారు. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, అప్పట్లో ఒక భారతీయుడు కానీ ప్రతి ఒక్క మ్యూజిక్ మీ ప్రేమికుడు కానీ ఏ మ్యూజిక్ కింద కూడా ఏఆర్ రెహమాన్ చాలా ఇష్టపడతా. అలాంటి సినిమా ధనుష్ గారికి మీరు కొట్టిరంటే ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సినిమాకి మొత్తం పెద్ద పిల్లలంటే ఏఆర్ రెహమాన్ గారు. ఆయన కూడా కథ డైరెక్షన్ తీసుకోవడం కూడా మన ధనుష్ గారు చాలా బాగా తీసుకుంది. ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రతి సీన్ చూసినా కూడా మనకి ఎక్కడ బోర్ అనిపేది. ఏ సీన్ చూసినా కూడా మనకు మళ్ళా ధనుష్ గారు ఎంత మౌనంగా ఉంటాడు అంటే చూడడానికి ఒక మాస్ సినిమాని ఒక మాట్లాడకుండా సినిమా మొత్తం నడిపిస్తాడు. అంటే మౌనంతో సినిమా మొత్తం ఇచ్చి పడేసిండు. ఆయన ఏ డైలాగ్ కొట్టాలి, ఏ యాక్షన్ చేయాలని చూపించిండు మన ధనుష్ గారు. ఎక్కడ ఓవర్ కూడా పెట్టలేడు. సినిమా ఎలా ఉందో దాని అక్కడ తీసుకోపోయిన సినిమా ఇచ్చి పడేసిండు. కాకపోతే చెప్పాలంటే సందీప్ కిషన్ యాక్టింగ్, మన తెలుగు హీరో ఇక్కడ నుంచి తమిళ్లో కూడా నటించిందంటే అక్కడ నుంచి మన తెలుగు హీరో కూడా నటించింది. తమిళ్లో మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా పెద్ద స్థాయికి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా చూస్తున్నా మాత్రం
దుమ్ము లేచిపోయిందనా, ఇచ్చి పడేసిండు. ఈ సినిమా చూడు, ఫ్రైడే చూడండి, వచ్చిన సినిమాలు పెట్టుకున్న డబ్బులు మాత్రం వేస్ట్ కావు, వచ్చిన మాత్రం సాటిస్ఫాక్షన్ అవుతారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారు. సూపర్ 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 సూపర్. రాయన్ మూవీ చూసిన అంటే అన్నయ్య స్టోరీ ఇది చెప్పాలంటే, బట్ దీంట్లో హైలైట్ గా నాకు నచ్చింది డైరెక్షన్ అండ్ సందీప్ అండ్ కిషోర్ అన్న యాక్టింగ్. అయినా దాంతో ట్విస్ట్ ఉంటుంది సినిమాలో. బట్ ఇంకోటి ఏంటంటే కొన్ని కెమెరా యాంగిల్స్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కొన్ని సీన్లలో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ వస్తుంది. నిజంగా చాలా అంటే చాలా బాగా తీశారు. నిజంగా మన అన్న విత్ హీరో కమ్ డైరెక్షన్ అనేది నెక్స్ట్ లెవెల్. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాచ్ చేయాల్సిన మూవీ. సందీప్ కిషోర్ అన్న అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడు ఏదో అనుకున్నా, బట్ దీనిలో మంచి ప్రొడక్షన్, యాక్టింగ్ చేసే యాక్టింగ్ ఉంది కాబట్టి ఒప్పుకున్నాడు అనిపించింది. సో అన్నకు కూడా ఇది మంచి ప్లస్ అవుతుంది. డైరెక్షన్ లో కూడా తను మంచి డైరెక్టర్ అని నిరూపించుకున్నారు. సో ఖచ్చితంగా వచ్చి వాచ్ చేయండి, చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ.